అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ రంగంలోని అప్పు 81,516 కోట్లుగా ఉందన్నారు. కరెంటుపై వాస్తవాలు చెప్పేందుకే వైట్ పేపర్ రిలీజ్ చేశామన్నారు. తెలంగాణలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు భట్టి. దాదాపు 29,000 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయని తెలిపారు. విద్యుత్ సంస్థలను గత ప్రభుత్వం పూర్తిగా గాలి కుదిలేసిందని అసెంబ్లీలో తెలిపారు భట్టి విక్రమార్క. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. డిస్కమ్లు ఇప్పటిదాకా మూటగట్టుకున్న నష్టాల మొత్తం విలువ 62,461 కోట్లు అధ్యక్ష. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పులు మొత్తం 81,516 కోట్లు. ఈ అప్పుల మొత్తంలో 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకి బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధనం అధ్యక్ష, మూలధన రుణం. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు 28,673 కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష. విద్యుత్ కొనుగోళ్లలో డిస్కమ్లు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని 28,842 కోట్లు బకాయిలు అధ్యక్ష. ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు 14,193 కోట్లు. ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద ట్రూ అప్ కింద గత ప్రభుత్వం డిస్కామ్కి చెల్లిస్తానని మాట తప్పిన 14,928 కోట్ల భారం డిస్కమ్ల ఆర్థిక స్థితిని మరింత కుంగదీసే అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కమ్లు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవటం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోకపోవటం వల్ల ఇవాళ డిస్కమ్లు అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఉన్నాయి అధ్యక్ష. విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల